ఇక టిఫిన్ పెట్టినా మధ్యాహ్నం తిని బిడ్డ. సరే అమ్మా. బిడ్డ నీకు అసలే కోపం ఎక్కువ, పనిచేసే కాడ ఇవ్వాలి ఏమన్నా అన్నట్టు నువ్వు అసలే పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకో. నేనెవరి జోలి పోతేనే నా పని నేను చక్కగా చేసుకుంటే. బిడ్డ ఈ పైసలు ఏమన్నా అవసరానికి అత్తయ్య తీసుకపో. అవునా అత్తమ్మ, అయ్యిందేదో అయింది. ఇప్పుడు సాగర్ మంచిగా మరి జాబ్కి వెళ్తున్నాడు కదా, అదే మనకు సంతోషం. అవును కోడలా, ఈ జాబ్ మంచిగా చేసుకుని వాడు దారిలో పెడతా మనకు అంతే సంతోషం. అవునత్తమ్మ, సాగర్ ఇట్లా మంచిగా జాబ్ చేసుకుని ఉన్నాడు అనుకో, మా నాన్నతో ఒక మాట చెప్పి ఇక చెల్లెకున్న సాగర్కి ఇచ్చి పెళ్లి చేసినాం అనుకో, మనందరం హ్యాపీగా ఉండొచ్చు అత్తమ్మ. ఇక అవును కోడలా, ఒక్కసారి నాన్నతోటి మాట్లాడు నువ్వే. సరే అత్తమ్మ, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఈ విషయం నేను మా ఆయనతో చెప్తా. ఏమండి, అత్తమ్మతో ఇప్పుడే మాట్లాడినా, సాగర్ జాబ్ చూసుకున్నాడట, వెళ్ళిండు కూడా ఇవాళ. తమ్ముడిగా మంచిగా జాబ్ చేసుకుంటా ఇన్ని రోజులు జరిగిన అన్ని మర్చిపోతే ఇక అదే సంతోషం. అవునండి, మళ్ళీ ఒకసారి నాన్నతో మాట్లాడి సాగర్ స్వాతి ఒకటేలా చేద్దాం. సరే సంగీత. బిడ్డ డ్యూటీ అయిపోయిందా? మొదటి రోజు ఎట్లున్నదిరా? మంచిగా ఉన్నా అమ్మా. సరే బిడ్డ, కాళ్ళకెళ్ళి గడకత్తుకపో, చాయ పెడతా. చాయ్ ఏమద్దు తీయమ్మా, కానీ నేను ఇన్ని రోజుల కాంచి టైం అంతా వేస్ట్ చేసిన బిజినెస్ డైరీ ఫామ్ అనుకుంటా. మళ్ళా గవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటానో బిడ్డ, కాళ్ళకెళ్ళి గడకత్తుకపో. లేదమ్మా, మీరు చెప్పినట్టు వింటే నీ ఇప్పటికి 5-6 నెలల నుంచి 50,000-60,000 వెనకేసుకుంటుంది కాదమ్మా. మళ్ళా గవన్నీ గుర్తు చేసుకోకు బిడ్డ. అయితే కానీ వదినతోటి పొద్దుగాల మాట్లాడినా నేను. అవునానే అమ్మా, మరి ఏమంటాను వదినే? ఒకసారి సాతి గురించి ఆలోచించరాదు బిడ్డ, మామయ్య అంతగానం వచ్చి నీకు ఇత్తనానని బట్టే. అమ్మా, నాకు ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదే, నువ్వు మళ్ళా పెళ్లి ముచ్చట తీసుకురాగే అమ్మా. ఇప్పుడే పెళ్లి చేస్తున్నట్టు లేవు బిడ్డ, నీ మనసు నిమ్మలం చేసుకొని ఆలోచించుకొని చెప్పు. సరే అమ్మా. నాన్న, సాగర్ మొత్తం మారిండే, జాబ్ చూసుకున్నాడు, రోజు డ్యూటీకి కూడా పోతున్నాడు. బిడ్డ అప్పుడు సాగర్ చెల్లెని పెళ్లి చేసుకున్నాడు కదా, ఎందుకని మంచిది ఒకసారి వాళ్ళ ఇంటి అక్కడ నుండి సాగర్ని అడిగి తెలుసుకుంటే మంచిది కదా. నాన్న, సాగర్ ఇప్పుడిప్పుడు దారిలో పడతాడు కదా, ఇప్పుడే అడగడం ఎందుకు, ఓ నెల 2 నెలలకు అడుగుదాం. సరే బిడ్డ. ఏమండి, ఇప్పుడు ఎలాగో సాగర్ జాబ్కి వెళ్తున్నాడు కదా, అత్తమ్మకి ఏం చేతనైతే అక్కడ ఉంటాను, ఇద్దరు రమ్మని చెప్పండి ఇక్కడికి. అవును సంగీత, నా మనసులో అదే ఉన్నది, కానీ ఒకసారి అమ్మకున్న తమ్మునికి చెప్తే వాళ్ళు ఏమంటారో మరి. మరి నేను ఒక మాట ఫోన్ చేసి చెప్పాను అత్తమ్మని రమ్మని. నువ్వు ఎందుకు లేదు సంగీత, నేనే ఒకసారి అమ్మతో ఫోన్ చేసి మాట్లాడతా. నానా, బాబాయ్ నాన్నమ్మ ఇంటికి వస్తారా? అవునరా అని, మళ్ళీ బాబాయ్ నానమ్మ మా ఇంటికి వస్తారు, అప్పుడు మన అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అవునా నాన్న, బాబాయ్ నానమ్మని తొందర రమ్మాను. ఓకేరా హనీ. హలో కొడుక. అమ్మా, ఇప్పుడే నేను సంగీత మాట్లాడుకున్నామే, తమ్ముడు పెట్టిన జాబ్కి వెళ్తాను కదా, మళ్ళీ మీరు ఇద్దరు తిరిగి మన ఇంటికి రారాదండి. సరే బిడ్డ, తమ్ముడు సాయంత్రం వస్తాడు కదా, తమ్ముతోడు మాట్లాడి ఏ విషయం అయినా నీకు తర్వాత చెప్తా. ఓకే, తమ్ముడు ఇప్పుడే ఎందుకమ్మా ఇంటికన్నా కూడా మనకి ఎట్లా అట్లా నచ్చ చెప్పి ఇద్దరు ఇంటికి వచ్చేటాడు చూడులే. సరే బిడ్డ. నాని, నువ్వు బాబాయ్ తొందర రాలి. సరేరా అని. తొందర రానా, మా బాబాయ్ తోటి ఆడుకోవాలి. సరే అని, బాబాయ్ వచ్చినాక బాబాయ్ని తీసుకొని వస్తా. సరే నానమ్మ. సాగరు, నీకు అన్నగిట్లా ఏమన్నా ఫోన్ చేసిండారా? అన్న నానే అమ్మా, నాకేం ఫోన్ చేయలేదు కదా, ఎందుకే అమ్మా? అన్న పొద్దుగాల ఫోన్ చేసిండు బిడ్డ, నన్ను ఇంటికి రమ్మంటాడు. అమ్మా, ఇప్పుడే పోదా మానే, నీకు కొన్ని రోజులు జాబ్ చేస్తేనే, జాబ్ చేసి కొన్ని పైసలు వెనకేసుకున్న తర్వాత అప్పుడు పోదామే అమ్మా. అరే చిన్నోడా, అన్న ఫోన్ చేసి రమ్మన్నప్పుడు పోకుంటే ఏమనుకుంటాడు బిడ్డ? అమ్మా, నాకు అన్న మీద వదిన మీద ఏం కోపం లేదే, కానీ ఆ 3 లక్షలు మోసం చేసి ఇంకా గుర్తుకొస్తుందే, కొన్ని రోజులు నన్ను ఇక్కడనే వదిలేయమ్మా. సరే కొడుక, నువ్వు అవేం గుర్తు చేసుకోకు, ఇక కాళ్ళరెక్కలు గడకత్తుకోపో. తాత, నాన్న బాబాయ్ ఇంటికి వస్తాడట. సరేరా అని, అల్లుడు అని చెప్పింది నిజమేనా? నిజమే మామయ్య, అమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పిన, ఇక అమ్మ తమ్ముడిని అడిగి ఇంకా ఏ విషయమైనా చెప్తా ఉన్నది. అల్లుడు, నా చిన్న బిడ్డను సాగర్ చేసుకుంటే ఇద్దరు అక్కజలు ఒక్క ఇంట్లో ఉంటే నాకు సంతోషంగా ఉండు. నాన్న, నువ్వేం రందిపడకే, ఎట్లా అట్లా చేసి సాగర్ కింద స్వాతికి పెళ్లి చేసే బాధ్యత మాది. నాన్న, మనందరం కలిసి స్వాతి సాగర్కి నచ్చ చెప్దాం, ఏదో రకంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళకి పెళ్లి చేద్దాం. సరే బిడ్డ. అరే సురేష్ అన్న, మా అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాను అమ్మను నన్ను. అరే మరి ఇంకేంద్రా, మంచిగా అన్ననే ఫోన్ చేసి రమ్మన్నాడు కదా, నువ్వు నీ అమ్మ ఇంటికి వెళ్ళి మంచిగా కలిసి ఉండురా. నాకు కూడా వెళ్ళాలనే ఉన్నదిరా, కానీ నేను అన్న మాటలు తలుచుకుంటే నాకే మస్తు బాధ అనిపిస్తాందిరా. అరే పిచ్చోడా, మళ్ళీ గట్లా ఆలోచిస్తావేందిరా, 2 రోజులు అయిందేదో అయిపోయింది, మంచిగా ఇంటికి పోయి అందరితో కలిసి ఉండు. కానీ నేను అన్న గల్ల పట్టుకొని మరి ఇంటికి నేను జీవితంలో రానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరా. అరే పిచ్చోడా, కుటుంబం అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయంటారా, ఇట్లా ప్రతి కుటుంబంలో జరుగుతాయి, నువ్వు అన్నీ మర్చిపో. సరేరా. హలో అమ్మా. బిడ్డ, తమ్ముతో మాట్లాడినా, ఇప్పుడే అద్దమ్మ కొన్ని రోజులు అయినాక పోదామంటాడు. మరి నేను ఒకసారి తమ్ముతో మాట్లాడి చూడాలనే. సరే బిడ్డ, మాట్లాడు బిడ్డ, అట్నే కోడలతో చేపించి మాట్లాడవాను, మనకి నచ్చ చెప్పుంది. ఓకే అమ్మా. సంగీత, అమ్మ తమ్ముడిని ఇంటికి రమ్మందామని చెప్పేసి అంటే వాడు ఇంకా మొమాట పడుతున్నాట, ఒకసారి మన ఇద్దరం తమ్ముతో మాట్లాడదామా? అవునా అండి, సరే మీరు ఫోన్ చేయండి, మీరు మాట్లాడి అయిపోయాక నేను కూడా మాట్లాడతా సాగర్ తోటి. సరే సంగీత. హలో అన్న.
అన్నా అదేరా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడినా కదా ఇంటికి రమ్మని చెప్పి, దాని గురించి ఏం ఆలోచించినవురా? అంటే అన్న నేను ఇప్పుడే కదా జాబ్ చేసేది, ఇప్పుడే ఎందుకని ఆలోచిస్తానన్నా. అరే తమ్ముడు, ఇక ఇన్ని రోజులు జరిగిందిరా, అవి ఏం మనసులో పెట్టుకోకు, అమ్మని తీసుకొని ఇంటికి రారా. తమ్ముడు నిన్ను ఆవేశంలో 2 మాటలని కూపంలో చేసుకున్నా కావచ్చురా, అంతేగాని నాకు నువ్వు కాకుండా ఇంకెవరు ఉన్నారా? అమ్మని తీసుకొని ఇంటికి రారా. సాగర్ నువ్వేం మనసులో పెట్టుకోకు, నేనే చెప్తున్నదా, అత్తమ్మని తీసుకొని ఇంటికి రా. సరే వదినే. బాబాయ్ నువ్వు నాతో మాట్లాడతలేవు కదా ఇక, నీతోటి ఫ్రెండ్షిప్ గట్. ఇప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నేనేం చేయాలి హనీ? ఏం చేయాలి నా బాబాయ్, ఇక నువ్వు నాని ఇంటికి రాలి. సరే హనీ, వస్తున్నాం. అమ్మా బిడ్డ ఏమైందిరా? అమ్మా అన్న ఉన్న వదిన ఇప్పుడే నాతో మాట్లాడేళ్ళే, ఇక రావే మన ఇంటికి వెళ్దాం మనం. బాబాయ్ అక్క అల్లుడు అంత బాగేనా? బాగున్నాను తమ్ముడు, నువ్వు బాగేనా? బాగే అక్క. అత్తమ్మ ఆ చైర్లో కూర్చోండి. మామయ్య మీరెప్పుడు వచ్చిల్లు? నేను నిన్న పొద్దున్నే వచ్చిన అల్లుడు. సరే మామయ్య. చిన్నల్లుడు ఈ కంచెలు ఏ గొడవ పెట్టుకోకూడదు, మంచిగా కలిసిమెలిసి ఉండు. ఇక మామయ్య ఇన్ని రోజుల కాంచెలు ఏదో తెలిసో తెలియక తప్పు చేసినా అవన్నీ మనసులో పెట్టుకోకండి. సాగర్ మేము అవన్నీ ఎప్పుడో మర్చిపోయినాం, నువ్వే ఇంకా మనసులో పెట్టుకొని బాధపడుతున్నావు. సరే వదినే. అవునా అమ్మ, బాబాయ్ నీ ఫోన్లో గేమ్ పెట్టి నేను ఆడుకుంటా. వదినే అని గేమ్ పెట్టి అంటే ఫోన్లో పెట్టియాలనా? నీ ఇష్టం మరి, ఇంకా నీ బిడ్డ నీకు వదిలేస్తానా? నువ్వు గేమ్స్ పెట్టిస్తావో బయటికి తీసుకెళ్తావో, మీ ఇద్దరికి నచ్చింది మీరు చేయాలి. బాబాయ్ మమ్మీ గుడ్ మమ్మీ అయిపోయింది, నన్ను ఏమంటలేదు. ఇక వదిన నువ్వు మరిది కాల్చి ఇక మమ్మల్ని పట్టించుకుంటట్లేదు కదా, మీరే దావతులు చేసుకుంటట్లున్నది. ఇక ఇన్ని రోజులు మీరు మా కోపాలు ద్వేషాలు మాత్రమే చూసి అత్తమ్మ, ఇప్పటి నుంచి మేము కలిస్తే ఎట్లుంటో చూడండి. సంగీత మీ మాటలతోటే వాళ్ళ కడుపు నింపేటట్టున్నావు కదా, లోపల తీసుకుపోయి అన్నం పెట్టుకో. హలో స్వాతి. హలో బావా, నేను ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నా, బైక్ తీసుకుని నేను ఇంటికి వస్తాను. స్వాతి ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉన్నదిరా, నీ పని మీద ఉన్నా. మీ సాగర్ బాబు ఉన్నాడు కదా, మీ సాగర్ బాబుని పంపిస్తున్నా, వచ్చి తీసుకొస్తాడు. సాగర్ ఎవరు అసలు? నాకు ఉన్నది ఒకటే బావా, అది నువ్వు. అబ్బా మీరు ఇద్దరే స్వాతి, ఇద్దరికి ముక్కు మీద కోపమే. గిట్లా మాట్లాడుకున్నట్టు ఎంతమంది చూసినా లాస్ట్కి మళ్ళీ వాళ్ళే కలుపుతారు. నువ్వు వస్తావా రావా బావా, లేకపోతే మా ఇంటికి వెళ్ళిపోవాలా? సరే స్వాతి నేను వస్తున్నాను, అక్కడ ఉండి. సంగీత ఏంటండి? స్వాతి వచ్చి అక్కడ బస్ స్టాండ్ అట, బండికి తీసుకురాపో, నేను పోయి తీసుకొని వస్తా. మీరెందుకు వెళ్ళడం? సాగర్ ఖాళీగానే ఉన్నాడుగా. సాగర్ చెల్లె బస్ స్టాప్ లో ఉందట, వెళ్ళి తీసుకురాపో. నేనెందుకు వదిన వెళ్ళడం? ఆమెను ఏదైనా ఆటో ఎక్కి రమ్మాను. అదే తమ్ముడు, మన విలేజ్ గురించి తెలుసు కదా, స్వాతి ఒకటే బస్ స్టాండ్ ఉన్నదట, తొందరగా వెళ్ళి తీసుకొని రాపో. సాగర్ మేమందరం కలిసి నీది చెల్లె పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు ఓకే అనుకొని పెళ్లి చేసుకుంటా అనుకుంటే బండి మీద ఇద్దరు ఇంటికి రండి, లేకపోతే నువ్వు ఒక్కరివే ఇంటికి రా, దాని అట్లకి లట్టే బస్ ఎక్కి. మేడం మీ అక్కనే పంపించింది నన్ను, వచ్చి బండి ఎక్కితే ఇంటికి తీసుకెళ్తా. నాకు ఎవరితో బండి ఎక్కాల్సిన అవసరం లేదు, నేను అన్వేష్ భవన్ రమ్మని చెప్పి అతను వస్తేనే వస్తా. నాకు కూడా ఎవరినో బండి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, ఇది మీ అన్వేష్ బావ బండే, మీ అక్కున్న బావ పంపిస్తేనే తీసుకొని వచ్చిన. అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినావు మరి? రాకు, వెళ్ళిపో నువ్వు. నేను రాపిడో ఉన్నా అనుకో, వచ్చి బండి ఎక్కు, నీ ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు ఎంత ఛార్జ్ అవుతుందో అంత ఇవ్వు నాకు. నాకు ర్యాపిడో ఎక్కాల్సిన కర్మ ఏమున్నది, దేవుడు ఇచ్చిన కాలు నేను నడుచుకుంటే వెళ్ళిపోతా. స్వాతి ఈ కోపం వల్ల ఇక్కడ దాకా వచ్చింది, చక్కగా నోరు మూసుకొని బండి ఎక్కు, నేను తీసుకెళ్తా. ఏంది నీ బండి ఎక్కాలి? నేను హాస్టల్కి వెళ్ళి 3 months అవుతుంది, కనీసం ఒక మెసేజ్ కాల్ అయినా చేసినావా నువ్వు? ఏంది నీకు ఫోన్ చేసేది మెసేజ్ చేసేది? వద్దంటా అంటే నాకు బంగారం ఇచ్చిన నాళ్ళు ఇరికిచ్చినావు. ఎవరికి చెప్పానని మీ నాన్నకు చెప్తే మీ అక్క ముందు మా అన్న ముందు నా పరువంతా పోయింది. నేనేం కావాలని మా నాన్నకు చెప్పలే, బిరువాలో బంగారం ఏదని చెప్తే ఇట్లా జరిగిందని చెప్పిన. సరే మీ నాన్న చెప్పిన విషయం నాకు చెప్తే బాగుండు కదా, మరి నాకెందుకు చెప్పలే నువ్వు? ఇగో నీతో నాకు లొల్లైందబ్బా, నీ బండికి ఒక దండం, నీకో దండం. అని ఏమైందిరా ఇక్కడ అటు ఇటు తిరుగుతాను? అబ్బు ఉండు డాడీ, నాకే టెన్షన్ అవుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారా అని? అమ్మ బాబాయ్ ఉన్ను పిన్ని కలిసి వస్తారా ఒకలే వస్తారా అని టెన్షన్ ఉన్నది. ఏం టెన్షన్ పడకురా అని, ఎట్లయినా వాళ్ళు ఇద్దరు కలిసి వస్తారు. ఏమో నాని, నాకు డౌటే. స్వాతి ఏంది? అయ్యో జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉన్నది, అయిపోయింది అయిపోయింది, బండి ఎక్కి ఇంటికి వెళ్దాం. ఇక ఇద్దరు తప్పేంది? నీ తప్పు ఉందని చెప్పు, నా తప్పేం లేదు. సరే ఓకే, ఇక నాదే తప్పు, ఇక నీకు హ్యాపీనా? వెళ్దాంపా. అయ్యో నువ్వు నాకు ప్రపోజల్ పెట్టినావుగా, ఇప్పుడు నీ మంచిగా జాబ్ చేసుకుంటానా, లైఫ్లో సెటిల్ అయినా, నువ్వు వచ్చి బండి ఎక్కితే పోదాం. ఇక ఇగో ఈ వంకర మాటలే నచ్చావు, ఏం చెప్తానో కరెక్ట్ గా చెప్పు. అయ్యో నీకు అర్థమైంది అని చెప్పేసి నాకు అర్థమైంది, నేనంటే నీకు ఇష్టం నా అనుకో, బండి ఎక్కి. ఇక అసలు నాకేం అర్థమైంది, నువ్వేం అర్థం చేసుకున్నావు?
ఎక్కడికి వచ్చినావు జరుగు. నేను ఇన్ని మంత్స్ నీకోసం వెయిట్ చేసినా, నువ్వు కనీసం నా కోసం 5 minutes కూడా వెయిట్ చేస్తలేవు. జరుగు. ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంద్రా మైదా పిండి. ఆగే గోధుమ పిండి, నువ్వు నా కోసం ఎట్లా వెయిట్ చేసినావు నేను కూడా నీ కోసం అట్లనే వెయిట్ చేసిన. అదే అర్థమైతే అందులే నువ్వు ఎంత మిస్ అయినావు. మనం లొల్లులు పెట్టుకోవడానికి ఇంకా ఫుల్ రోజులు ఉన్నాయి కానీ వాళ్ళ ఇంటికాడ వెయిట్ చేస్తాళ్ళు, బండి ఎక్కిపోదాం. సంగీత తమ్ముడు ఫోన్ చేస్తాడు. హలో అన్న, నేనున్న స్వాతి ఇద్దరం కలిసి వస్తాను, నువ్వు అయ్యగారు ఫోన్ చేసి మంచి ముహూర్తం పెట్టు అని చెప్పు. సరేరా తమ్ముడు. ఈ మా అన్నదమ్ముల అనుబంధం సిరీస్లో చూపించినట్టుగా ప్రతి కుటుంబంలో ఏదో సమస్యలతో గొడవలవుతూ విడిపోతూ ఉంటారు. కానీ మనకి ఎలాంటి ఆపద వచ్చినా ముందుండేది మన కుటుంబ సభ్యులు మాత్రమే. మా కుటుంబం కలిసినట్టు మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారని కోరుకుంటూ, కలిసి ఉంటే కలదు సుఖం. మళ్ళీ ఇంకో కొత్త సిరీస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. థ్యాంక్ యూ.